Maybe you're going through a situation like that. బహుశా మీరు అలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారేమో. Friend, now and then our faith falters. కొన్నిసార్లు మనం విశ్వాసంలో తొలగిపోతూ ఉంటాము. Our faith falters. కొన్నిసార్లు మనం విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. We go through a lot of problems. Our faith falters. Jesus, where are you? Where are you, Lord? ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావు? మేము కష్టాల్లో ఉన్నామని మనం బాధపడుతూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. When the people said about your baby, and when I heard everybody delivering the babies and going, my heart was what was beating. Lord, I cannot kill my baby, Lord. మరి డాక్టర్ చెప్తున్నారు, అమ్మా నీ బిడ్డని గర్భంలో నుంచి అబార్షన్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు చనిపోతావు అంటున్నాడు. 5 నెలలు గర్భవతిగా నేను ఉంటున్నారు. అందరేమో ప్రసవించి బిడ్డల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు నేను ఏడుస్తూ చెప్పాను, ప్రభువా నా బిడ్డని నేను చంపుకోలేను. I did not see him that time also. ఆ సమయం నందు కూడా నేను ఆయన చూడలేదు. He's with you. ఆయన మనతో ఉన్నాడు. He's walking with you. ఆయన నీతో ఉండి నీతో నడుస్తున్నాడు. He's sitting there next to you. ఆయన నీ ప్రక్కనే కూర్చున్నాడు. Hallelujah. హల్లెలూయా. When those 2 nurses went into the king's Pharaoh's palace, ఆ 2 మంత్రస్థానులు ఆ యొక్క రాజు భవనంలోకి, రాజు అంతఃపురంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు they would have been scared. Oh my God, what would happen? ఓ ప్రభువా ఇప్పుడు ఏం జరగబోతుంది, రాజు మమ్మల్ని ఏం చేస్తాడో అని భయపడుతూ But the ఉండవచ్చు. Bible says that God gave them the best gift. చప్పట్ల కొట్టండి. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు శ్రేష్టమైన బహుమానాల్ని ఆ స్త్రీలకు ఇచ్చి ఉన్నాడు. King Pharaoh said, King, kill all the male babies, not the 2 nurses. He gave the command to all the people, and they can kill the Hebrew children. కానీ The boys. ఆ యొక్క రాజు అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు అందరికి చెప్పి ఉన్నాడు. మంత్రస్థానులకే కాదు అక్కడ ఉన్న అందరికి చెప్పి ఉన్నాడు, హిబ్రీ మగ పిల్లల్ని చంపివేయమని. It is in this situation that Moses was born. ఆ సమయంలో మోషే జన్మించి ఉన్నాడు. And he was so beautiful. ఆయన ఎంతో అందగాడండి. And people, the mother was scared if they will come and kill him. అయ్యో నా కుమారుడు చాలా అందంగా ఉన్నాడు, ఒకవేళ ఆయన ఏడుస్తే ఆ బంట్రోతులు విని వచ్చి నా కుమారుని చంపేస్తారేమో. She put him in a basket. ఆయనని ఒక పెట్టెలో పెట్టింది. And she said, Lord, you take care. ప్రభువా నువ్వే ఈ బిడ్డ గురించి పట్టించుకో. Can you imagine a small baby? She put it in the basket and she put him in the water. చిన్న బాలుని ఒక పెట్టెలో పెట్టి, జమ్ము పెట్టెలో పెట్టి ఆ యొక్క ఏటిలో వదిలేసింది. And that time Jesus didn't come and say, hey Jochebed, Moses' mother's name is Jochebed, don't worry, I am there, I'll take care of Moses. She did not hear any voice. మోషే తల్లి పేరు జోకెబెతు. నేను నీకు తోడుగా ఉన్నాను, మోషే గురించి నేను పట్టించుకుంటాను, దిగులు పడకనే ఏం చెప్పలేదు. So at that time, ఆ సమయంలో కూడా please understand, King Pharaoh, రాజైన ఫరో, his daughter, ఆ ఫరో కుమార్తెలు, he was there near that water. ఆ యొక్క ఏటినందు ఆ యొక్క రాకుమార్తెలు ఉన్నారు. And she said, hey, this baby is so beautiful, I'm going to take it home. Where did Moses go? To the king's palace. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. ఆ రాకుమార్తెలు ఆ బాలుడైన మోషేని చూసి చాలా అందంగా ఉన్నారని, ఈ బాలుని నా అంతఃపురంలోనికి తీసుకువెళ్తానని రాజు అంతఃపురంలోనికి తీసుకువెళ్లారు. Then you are born itself, God has a plan for you. నువ్వు జన్మించినప్పుడే దేవుడు మీ కొరకు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. He has a great plan for you. Don't worry. ఆయన మీ కొరకు గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. When Moses was born, God had a great plan for him. మోషే జన్మించినప్పుడు దేవుడు మోషే పట్ల గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. The mother put him in the water. ఆ యొక్క తల్లి ఆ యొక్క మోషేని ఏటి నీళ్ళలో వదిలేసింది. But the hand, the invisible hand of God held Moses under the water. హల్లెలూయా. అదృశ్యుడైనటువంటి ఆయన చేతులు ఆ యొక్క మోషే జమ్ము పెట్ట చుట్టూ ఉన్నాయి. He went to the king's palace. ఆయన రాజుపురంలోనికి వెళ్ళి ఉన్నాడు. Who is Moses? మోషే ఎవరండి ఇప్పుడు? A Hebrew, a child of God. ఆయన హెబ్రీయుడైనాడు, దేవుని కుమారుడైనాడు. And God made a plan. దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. Can you imagine how God is doing? He is like a mighty orchestra. You know, he is a music director doing everything, playing music in your life. చూసారండి, ఆయన గొప్ప మరి ఆ యొక్క వాద్య కళాకారుడై ఉండి మరి ఆ యొక్క వాద్యం వాయించినట్లుగా మీ జీవితాల్లో అన్ని కార్యాలు చేస్తున్నట్లుగా. Sister told Pharaoh's daughter, I will send one lady to feed this little baby. And that very mother of Moses' mother went to the king's palace to take care of Moses. హల్లెలూయా. చూసారండి, ఆ యొక్క బాలుడైన ఆ యొక్క మోషేని ఆ యొక్క రాకుమార్తెలు తీసుకున్నప్పుడు వెంటనే మోషే అక్క అయినటువంటి మిరియాము ఆ యొక్క
ఆ ఏటి దగ్గర ఉన్న రాకుమార్తెల దగ్గరకు వచ్చి అంటుంది, అమ్మా ఈ యొక్క బాలుని చూసుకునేటకు ఒక ఆయాని లేక ఒక మంత్రసాన్ని నేను తీసుకురావచ్చునా అని చెప్పినప్పుడు ఆ యొక్క రాకుమార్తెలు వెళ్లి తీసుకురామని చెప్పినప్పుడు ఆమె వెళ్లి మోషే తల్లిని ఆ యొక్క మంత్రసానిగా ఒక ఆయలాగా అక్కడికి తీసుకుని వచ్చింది. Friend, please hear me out. Yesterday we heard a message about Hezekiah. ఎజెకియా గురించి మనం విని ఉన్నాం. His father was a very bad fellow. మరి తన యొక్క తండ్రి చాలా చెడ్డవాడని He was surrounded by idols. మరి ఆయన విగ్రహముల చేత మరి కప్పబడి ఉన్నాడు. There were idols all around. ఆయన విగ్రహముల చేత చుట్టబడి మరి అన్ని చోట్ల విగ్రహముల చేత ఉన్నాడు. Hezekiah's father closed the door of the church of God. మరి హిజ్కియా యొక్క తండ్రి మరి ఆ యొక్క దేవుని యొక్క మందిరపు ద్వారాలను మూసివేసి ఉన్నాడు. Don't give an excuse today. I am surrounded by sins. I am surrounded by idols. In my house they are worshipping idols. They are doing like that. I cannot come near to God. Don't say like that. When you take a decision for God, God will be with you and He will help you to grow in Jesus Christ of Nazareth. Chapatla kottandi. Hallelujah. వ్యర్థమైన వారి కుంటి సాకులు మనం ఇవ్వద్దు. అయ్యో మా ఇంట్లో విగ్రహారాధన జరుగుతుంది, మా ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి, మేము యేసు దగ్గరికి రాలేము అని మీరు సాకులు ఇవ్వవద్దు. Don't give an excuse. ఎలాంటి సాకులు చెప్పవద్దు. Moses was living in the Pharaoh's palace. మోషే ఆ యొక్క ఫరో మరి అంతఃపురంలో జీవిస్తున్నాడు. And his daughter named him Moses. మరి ఆ యొక్క రాకుమార్తెలు ఆయనని నీళ్ళలో నుండి ఏటిలో నుండి తీశారు కాబట్టి మోషే అని పేరు పెట్టారు. Every day they were singing songs to the idols. You are hearing. వారు ప్రతిరోజు ఆ యొక్క విగ్రహాలకి పాటలు పాడుతూ ఉన్నారు. మోషే వాటన్నిటిని వింటూ ఉన్నాడు. Listen to me, young people. మీరు యవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. Maybe all around you people are singing all kinds of rubbish songs. బహుశా మీ చుట్టూన్న ప్రజలు చాలా వ్యర్థమైనటువంటి సినిమా పాటలు పిచ్చి పాటలు పాడుతున్నారేమో. Maybe you're surrounded, you're wherever you go in the car, you go on the bus, you go everywhere, everybody is talking about Chiranjeevi and Teja and this, that and everybody, but you keep thinking of Jesus in the mind. Hallelujah. Hallelujah. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీ చుట్టుపక్కల ఉన్నవారు చిరంజీవి గురించో రవితేజ గురించో శ్రీకాంత్ గురించో మరి వేరే వేరే హీరోల గురించి మాట్లాడుకోవచ్చు కానీ మీరు మాత్రం కేవలం యేసు గురించే మాట్లాడాలి. I went through that situation in Citibank. నేను అలాంటి పరిస్థితుల్లో గుండా సిటీ బ్యాంక్ లో వెళ్ళి ఉన్నాను. You don't know how it is to work in a foreign culture. ఒక మరి విదేశీ నాగరికతలో మరి పని చేయడము భిన్నంగా ఉంటుంది. Girls were smoking. అక్కడ ఉంటున్నటువంటి ఏమైనా అమ్మాయిలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. Out of 100 words 99 words were bad language. వారు మాట్లాడుతున్న 100 మాటల్లో 99% మాటలు చెడ్డ మాటలే. Men will have the legs on top of the table and they will dictate. మరి ఆ యొక్క మగవారు వారి కాళ్ళు టేబుల్ పైన పెట్టుకొని వేరే వారికి చెప్తూ ఉంటారు. You don't know how it is inside a foreign culture. మరి విదేశీ నాగరికతలో మరి కార్పొరేట్ ఆఫీస్ లో ఏ రీతిగా ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. In the midst of that culture, కానీ అలాంటి నాగరికతలో కూడా when I used to go to tea, when I used to go to coffee, I will take the Holy Bible. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. నేను టీ తాగడానికి వెళ్ళినా, కాఫీ తాగడానికి వెళ్ళినా, ప్యాంట్రీకి వెళ్ళినప్పుడు నేను బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళేదాన్ని. People thought I was mad. మరి ప్రజలను ఏంటి పిచ్చి పట్టిందా ఈ బైబిల్ పట్టుకు వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. She always carrying in her hand this mad girl. ఈ పిచ్చమ్మాయి ఏం పట్టుకెళ్తుంది, ఎప్పుడో చేతిలో ఏదో పుస్తకం ఉంటుంది. The day I carried the Bible with me, నేను బైబిల్ గ్రంథాన్ని నా చేతిలో పట్టుకొని నేను ఉన్నప్పుడు God carried me in his arms. దేవుడు తన హస్తాలతో నన్ను మోసి ఉన్నాడు. Don't feel ashamed. మరి మీరు సిగ్గుపడవద్దండి. No, don't feel ashamed. Oh, they must not know I'm a Christian. అయ్యో, they must not know I'm a Christian. నేను క్రైస్తవుని నేను ఆఫీసులో ఎవరికి తెలియకూడదు అని మీరు తెలిస్తే సిగ్గవుతుందేమో. Moses was living in the king's palace. మోషే ఆ రాజు అంతఃపురంలో ఉంటున్నారు. But his mother was inside the room. కానీ ఆ యొక్క రూమ్ లో మాత్రం మోషే తల్లి ఉంది. And she was giving him milk. అమ్మో, మోషే తల్లి ఆయనకు పాలు ఇస్తూ ఉంది. When she is giving the milk, ఆ పాలు తాగిస్తున్నప్పుడు she was telling him, మోషేకు చెప్తూ ఉంది, యెహోవా Jesus is the only God. యేసే నిజమైన దేవుడు. You have to be a good child. నువ్వు నిజమైన బిడ్డగా ఉండాలి. She was telling about this holy God inside the room. ఆ యొక్క రూమ్ లో పరిశుద్ధుడైన యేసయ్య గురించి చెప్తూ ఉంది. If you have a good mother and father, you will definitely be like Moses. ఒకవేళ కనుక మీరు కూడా నిజమైన మంచి నమ్మకమైన తల్లిదండ్రులను కలిగి ఉన్నట్లయితే మీరు కూడా మోషే వలె అనేకమైన మంచి మాటలు నేర్చుకుంటారు. Can you imagine he could eat the best of food. మరి ఆయన రాజ్యంలో శ్రేష్టమైన రాజ భోజనములు చేస్తూ ఉన్నాడు. And he could wear the best of clothes. మరి శ్రేష్టమైన బట్టలు వేసుకుంటున్నాడు. He was surrounded by idols.
మరి చుట్టుపక్కలంతా కూడా విగ్రహాలు but his ఉంటున్నాయి. heart was with Jesus. కానీ ఆయన హృదయం మాత్రం యేసయ్యతో ఉంది. One day, ఒక దినాన when he was 40 years old, ఆయన 40 సంవత్సరాల వయసు కలిగిన వాడై, today 40-year-old men are all doing dirty things. You can see them in the wine shop. ఈ రోజు 40 సంవత్సరాలు నిండినా అనుకోండి, వారందరూ ఏం చేస్తున్నారండి? వైన్ షాప్ లో మద్యాన్ని వైన్ కొనుక్కొని తాగుతా ఉన్నారు. In Hyderabad, most of the women are working and most of the men are roaming on the streets, or they are in the arak shop wine drinking arak. చూసారండి, ఈ యొక్క హైదరాబాద్ లో మరి చాలా మంది స్త్రీలు కష్టపడి ఉద్యోగాలు చేసి డబ్బు తెచ్చిస్తుంటే మరి ఆ యొక్క భర్తలు మాత్రము వైన్ షాప్ లో ఆ యొక్క సారాలను కొనుక్కోను, మద్యం కొనుక్కోను వారు తాగుతూ ఉన్నారు. I am not scared to say this. మరి నేను చెప్పడానికి ఏం భయపడట్లేదు. Go outside and see the number of men. It is like, a festival every day. From morning till evening they are drinking. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఆ యొక్క మందు తీసుకొని ఆ యొక్క మద్యమును తీసుకొని తాగుతూ ఉంటారు. But one day Moses took a decision. కానీ మోషే ఒక దినాన తీర్మానం చేసుకున్నాడు. I will not be go and read. I cannot just tell the scriptures. It's absolutely beautiful. It says in Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 24, మరి 24వ వచనము, by faith Moses, విశ్వాసము చేత మోషే, then he became of age, మరి ఆయన ఆ యొక్క వయసు నిండిన వాడై, he refused to be called the son of Pharaoh's daughter. మరి ఫరో కుమార్తెల యొక్క కుమారుడుగా రాకుమారునిగా పిలువబడుటకు ఆయన ఇష్టపడలేదు. But he wanted to be called the son of the most mighty God. కానీ ఆయన సర్వశక్తుడైనటువంటి ఆ దేవుని కుమారునిగా పిలువబడుటకు ఇష్టపడ్డాడు. And one day he said, I am not going to be in the king's palace. I have work to do. And he walked out of the palace. ఇక నాకు ఈ రాజ అంతఃపురంలో నాకు పని లేదు, నేను దేవుని పని చేయాలని ఆయన వెలుపలికి వచ్చి ఉన్నాడు. He did not pack food, lime rice and go. He did not pack. మరి ఆయన I can eat for 2 days lime rice and boiled egg. 2 రోజులకు సరిపడినంత పులిహోర, అదే రీతిగా ఉడకబెట్టిన You are better well versed. ఉడకబెట్టినటువంటి గుడ్లను ఆయన తీసుకొని వెళ్ళలేదు. He did not pack food and say, suppose I don't get anything, I'm going out of this king's palace. Suppose he walked out just like that. He said, I don't want the Pharaoh's money, I don't want anything, I want my God. He trusted an invisible God and he walked out of the palace of Pharaoh. హల్లెలూయా. మరి ఆయన చూసినట్లయితే మరి ఇక వాక్యంలో చూస్తున్న మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నీతి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెని యొక్క విడిచిపెట్టి వెళ్ళిపోయాను. Amen. హల్లెలూయా. When you accept Jesus, don't think it will be a bed of roses. చూసారండి, యేసు ప్రభుని మీరు నమ్ముకున్నప్పుడు అది ఏదో పూల పడకలాగా ఉంటుందని మీరు అనుకోవద్దు. For 5 years I sat alone on the terrace in my bank. 5 years. 5 సంవత్సరాలు నేను ఒంటరిగా నా యేసయ్య నిమిత్తం యేసు కోసం నేను టెర్రస్ పైన ఉండి ఏడుస్తున్నాను. Everybody left me. ప్రతి ఒక్కరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. For 5 years I sat. నేను ఒక్కని 5 సంవత్సరాలు నేను టెర్రస్ పైన కూర్చున్నాను. Today also I am suffering. ఈ దినం కూడా నేను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను. I am taking it for the sake of Jesus Christ. కానీ యేసు నిమిత్తము, నజరేయుడైన యేసు నిమిత్తము నేను గొప్ప భాగ్యమని ఎంచుకొని నేను ముందుకు సాగుతూ ఉన్నాను. Just taking it, Lord, it's all for you. ప్రభువా, ఇదంతా కూడా నీవు ఇచ్చిన భాగ్యమని యేసు కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. Whatever, if you are a true child of God, when problems come your way, don't just forsake Jesus and say, where are you, God? He is there with you right there. Hallelujah. He has never left your side. చూసారండి, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు యేసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టావా అని దూరంగా వెళ్ళిపోవద్దు. Hallelujah. హల్లెలూయా.